కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 10న కార్మికుల కోరికల దినం సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజ్కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి దేశంలో మూడోసారి అధికారం చేపట్టిందని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుండా కార్మికులను కట్టుబానిసలుగా చేయడానికి చూస్తుందని, ఇది చాలా దారుణమని అన్నారు. తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఆర్పీ వంటి స్కీమ్ వర్కర్ల చేత సంవత్సరాల తరబడి వారితో సేవలు చేయించుకుని ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం వేతనం పెంచడం లేదని గుర్తు చేశారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని కోరారు. ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలు నిత్యం ఉపయోగించే మందులపై, వైద్య పరికరాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి భారతి మాట్లాడుతూ మహిళలు చేస్తున్న అన్ని శాఖల్లోనూ లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర సిఐటియు కో కన్వీనర్ పల్లివెల వీరబాబు, ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు, కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు శేషు, మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, క్లాప్ వాహన్ డ్రైవర్లు యూనియన్ నాయకులు సంతోష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు నీరజ, జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ కాకినాడ నగర అధ్యక్షురాలు పద్మావతి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు హరినాథ్, ఏపీఎంఎస్ఆర్యు నాయకులు స్వామి, రమ, సరోజ, మున్ని, విజయ, అమ్ములు, పాప, వేణి, నాగలక్ష్మి, జ్యోతి, వెంకటలక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు. ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే కేసు పెడతారు. కేసు పెడితే కోర్టు 15 రోజులు రిమాండ్ ఇస్తుంది. ఆ రిమాండ్ని ఇప్పుడు 90 రోజులు పెంచారంటే ఇంకా 90 రోజుల పాటు అతను బయటికి రాకుండా ఏర్పాట్లు చేసేటువంటి పని. ఇదంతా ఏంటంటే ప్రజల తరపున ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ నోరు నొక్కేందుకు, వాళ్ళు ఎవరో మాట్లాడడానికి వీలు లేకుండా చేసేందుకే ఇలాంటి చట్టాలన్నీ ప్రజల మీద తీసుకొచ్చి వృద్ధేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. ఇది తప్పు. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరో పక్కన ఉద్యోగులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వేతనాలు పెంచాలని. స్కీమ్ వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం 2025 4వ సంవత్సరం వచ్చినా కానీ ఇప్పటికీ నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది. స్కీమ్ వర్కర్లు అయినటువంటి ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ లాంటి స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కార్మిక చట్టాలన్నీ కూడా వాళ్ళకి అమలు చేయాలి. అసంఘటిత రంగంలో ఉండేటువంటి బిల్డింగ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులకి సామాజిక భద్రత కల్పించేటువంటి చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో అమలు చేసేటువంటి పని చేయాలని చెప్పి మేము కోరుతూ ఐసీడీఎస్ ఫీజులు తగ్గించి గర్భవతులు, బాలంలో చిన్నపిల్లలకి ఇచ్చే పౌష్టికాహారంలో కోత పెడతా ఉన్నారు. తక్షణమే ఐసీడీఎస్కి బడ్జెట్లో నిధులు పెంచాలని, అలాగే 1975 నుంచి ప్రారంభించిన దాంట్లో మేము పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులా గుర్తించాలని, అలాగే సామాజిక భద్రత పథకాలైన పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు, అలాగే గ్రాట్యుటీ ఇవన్నీ కూడా మాకు కల్పించాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ నెట్వర్క్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ జిల్లాలోని 21 మండలాల్లోనూ కూడా మండల కార్యాలయాల వద్ద ఈ ధర్నాని ఈ జూలై 10 కోరికల దినోత్సవంలో అంగన్వాడీలు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చడం కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేత సంవత్సరాల తరబడి పనిచేయించుకుంటాం తప్ప వాళ్ళకి సేవల్ని రెగ్యులర్ చేసే పని ప్రభుత్వాలు చేయట్లేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అత్యవసర, నిత్యావసర మందుల మీద జీఎస్టీ వేసే పని చేస్తున్నారు. ఈ జీఎస్టీని మందుల మీద, వైద్య పరికరాల మీద పూర్తిగా తీసివేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల్ని, సంక్షేమ బోర్డుని రద్దు చేసి గత ప్రభుత్వం కార్మికులను రోడ్డు పాలు చేసింది. ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నేను తీసుకొస్తానని చెప్పారు. నేటికి అధికారంలోకి వచ్చిన తర్వాత బోర్డు మీద మాట్లాడలేదు. తక్షణమే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని తీసుకువచ్చి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర కూడా కల్పించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా మరి కేంద్ర ప్రభుత్వం వారు మాతో చాలా అంటే వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా జీతం పెంచలేదండి మాకు. మరి కోవిడ్ సమయంలో అయితే మమ్మల్ని చాలా ఇదిగా వాడుకున్నారు. మేము కూడా అలాగే కష్టపడి పనిచేసాము. అప్పుడు కూడా నెలకి ₹1000 చొప్పున ఆశాలకి మేము ఇస్తామని చెప్పారు. మరి అవి కూడా ఇవ్వలేదండి.
మాకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మాకు ఇప్పటి వరకు కూడా జీతం పెంచుతాను కానీ అది కూడా మాకేమీ పెట్టలేదండి. మాకు కూడా పిఎఫ్ ఈఎస్ఐలు కూడా కల్పించాలని మేము కోరుతున్నామండి.